వాళ్ళ ఇస్కాన్ జెండా ఉందంట, దానికి ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొన్ని నెలల ఆయన గురించి హిందూ సమాజం ఇక్కడ ఏమైనా స్పందించిందా? ఈ రోజు చంద్రదాస్ చనిపోయినందుకు సడన్ గా ఈ రోజు విహెచ్పి, కనీసం ఒక సంస్థ అయినా విహెచ్పి లాంటి సంస్థ ఏదో వెళ్ళి కొంత ధర్నాలు చేసింది. కానీ ఇన్ని హిందూ సంస్థలు, సోకాల్డ్ హిందూ సంస్థలు ఏం స్పందిస్తున్నాయి ఇన్ని రోజులు? మన దగ్గర స్పందనే లేదే. వాళ్ళ బిజినెస్, వాళ్ళ కుంపట్లు, వాళ్ళ విగ్రహాలు, వాళ్ళ ఆలయాలు, వాళ్ళ ప్రవచనాలు, దీని మీద బిజీగా ఉన్నాం. కానీ మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల గురించి పట్టించుకునేది ఎవరు? సో భారత ప్రభుత్వం ఇప్పుడు బంగ్లాదేశ్ అల్లర్లకి అక్కడ జరుగుతున్న హిందువులపైన వీటన్నింటికి ఇమ్మీడియట్ యాక్షన్ ఏం తీసుకోవాలంటారు మన వైపు నుంచి? అమ్మా, ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఘటన జరగంగానే మీరు ఇమ్మీడియట్ గా స్పందిస్తే కనుక ఆ వేడి చల్లారిపోతుంది. మనము దీర్ఘకాలీనమైన సొల్యూషన్స్ ఆలోచించేయాలి. ఇప్పట్లో మనకేదో ఇమ్మీడియట్ గా వెళ్ళి ఏదో కొట్టేసి చేసినంత మాత్రం సొల్యూషన్ రాదు. అక్కడ ఉన్నారు ఇంకా 9% హిందువులు ఉన్నారు. 9 వాళ్ళు అంటున్నారు. అక్కడ నేను హిందువులతో మాట్లాడితే మేము కనీసం అంటే 12-13% దాకా ఉన్నాము. చాలా మందిని మనకు వాళ్ళు సెన్సస్ లో వేయలేదు, చాలా గ్రామాలు వేయలేదు అని చెప్పారు వాళ్ళు. బహుశా 10% ఉందనుకుందాం. కానీ ఏదైనా కానీ 10% కి ఈ రోజు భారతదేశం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా వాళ్ళకి? ముందర అది చూద్దాం. మనం భారత ప్రభుత్వం ఏం చేయగలదో ఆలోచించేద్దాం. ఇన్ఫాక్ట్ నేను బంగ్లాదేశ్ తర్వాత ఒక ఆర్టికల్ రాశాను. అది ఆన్లైన్ ఆర్టికల్ పబ్లిష్ చేయడం ఉంది. దాంట్లో బంగ్లాదేశ్ లో హిందువులకి ఏమేమి చేయొచ్చు అన్నది నేను కొన్ని సూచనలు ఇచ్చాను. మొట్టమొదటి సూచన ఏంటంటే, భారత ప్రభుత్వం ఒక కొత్త వీసా ఇంట్రొడ్యూస్ చేయాలి వాళ్ళ కోసం. యాత్రా వీసా అన్న పేరిట వాళ్ళకు ఇంట్రొడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళకు 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో మనకు B1 B2 వీసాలు ఉన్నాయి అమెరికాలో. 10 ఏళ్ళు బిజినెస్ వీసా. అలాంటిదే వీళ్ళకి యాత్రా వీసాని ఇంట్రొడ్యూస్ చేశామంటే ప్రతి సంవత్సరం వాళ్ళు భారతదేశానికి రావచ్చు యాత్రకు. ఒక సంవత్సరం కాశీకి వెళ్తారు, ఇంకో సంవత్సరం కేదార్కి వెళ్తారు, ఇంకో సంవత్సరం తిరుగుతారు. దేశంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. వాళ్ళు హిందువులు కాబట్టి ఇక్కడ ఎక్కడైనా రావడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చే దిశగా యాత్రా వీసాని ఇష్యూ చేస్తే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ వీసా ఆధారంగా వాళ్ళు భారతదేశానికి రావచ్చు, సురక్షితంగా ఉండొచ్చు. మళ్ళీ అక్కడ పరిస్థితులు చక్కబడిన తర్వాత శాంతియుతంగా ఉన్నప్పుడు కావాలంటే వెనక్కి వెళ్ళొచ్చు. లేదు అక్కడ బాగుపడే సూచనలు లేవు అంటే ఇక్కడే ఉండి వాళ్ళు భారత పౌరసత్వాన్ని కోరుకోవచ్చు. ఈ వెసులుబాటు కల్పించాలి కదా. సిఏఏ చట్టం కనీసం ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఆ చట్టంలో లిమిటేషన్ ఏంటంటే 31 డిసెంబర్ 2014 కంటే ముందర వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ భారత పౌరసత్వం ఇచ్చేటువంటి వ్యవస్థ దాంట్లో పెట్టారు. దాని తర్వాత వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడున్నటువంటి హిందువులు ఇక్కడ భారతదేశానికి రావాలంటే వాళ్ళకి కనీసం అంటే 11-12 ఏళ్ళు పడుతున్నాడు భారత పౌరసత్వం రావడానికి. అంతవరకు వాడు ఒక వెహికల్ కొనలేడు. కనీసం అంటే ఆవులను మేకలను పెంచుకుందామంటే దాన్ని పెంచుకోవడానికి కొనడానికి వీల్లేదు. వాడికి ఎటువంటి శక్తి ఉండేది, ఎటువంటి అధికారాలు లేవు. ఇది మనం ఉన్నటువంటి పరిస్థితి. పైపెచ్చు ప్రభుత్వాల యంత్రాంగం ఎలా ఉంటుందంటే చాలా కర్కశంగా ఉంటాయి. వాళ్ళకి ఈ సెన్సిటివిటీస్ తెలియదు. రాజస్థాన్ లో పాకిస్తాన్ నుంచి వచ్చేసినటువంటి హిందువులని చాలా పర్సిక్యూట్ చేశారు. ఈవెన్ అండర్ వసుంధరాజే సింధియా చీఫ్ మినిస్టర్ లో ఉన్నప్పుడు కూడా పర్సిక్యూషన్స్ జరిగినాయి. కొన్ని వేల సంవత్సరాలుగా ఇన్ని దాడులైనా వాళ్ళు మతం మారకుండా హిందువులుగానే ఉన్నటువంటి సమాజము, పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నటువంటి హిందూ సమాజము అరిచేతిలో ప్రాణాలు పట్టుకొని వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ జీవితం ఇంకా అడ్మినిస్ట్రేషన్ చాలా దుర్భరం చేసింది. వాళ్ళు ఎక్కడో ఇల్లు కట్టుకుంటే దాన్ని ధ్వంసం చేయడం, వాళ్ళ పిల్లలకి ఉన్నాయంటే కనుక దాన్ని డినై చేయడం, దానికి రిఫ్యూజ్ చేయడం, ఇటువంటివి చేసేసరికి గతి లేని పరిస్థితిలో కొన్ని కుటుంబాలు పాకిస్తాన్కి వెళ్ళి ఇస్లాంగా కన్వర్ట్ అయ్యారు, ముస్లింలు కన్వర్ట్ అయ్యారు. ఇన్ని వేల సంవత్సరాలు వాళ్ళు తట్టుకొని బతికిన వాళ్ళు ఆఖరికి మన ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాల యొక్క నిర్లక్ష్య వైఖరి ధోరణి వల్ల వాళ్ళు మళ్ళీ కన్వర్ట్ అయ్యారు. కాబట్టి మనకు ఫస్ట్ హిందువులు అయ్యే ప్రయత్నం చేద్దామమ్మా. భక్తులు హిందువులు అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే హిందువులు అవుతామో హిందువుకి బాధ్యత ఉంటుంది. సనాతన ధర్మం బతకాలి కాబట్టి మనకు విశ్వగురు స్థానం మనకు ఉండాలి కాబట్టి యావత్ ప్రపంచం శాంతిగా ఉండాలని కోరుకోవాలి. శాంతి ఎవడు కోరుకోవాలండి? ఇందాక నేను చెప్పినట్టు శక్తి ఉన్నవాడే కోరుకోవాలి. మనలో ఆ శక్తి సామర్థ్యాలు ఉండాలి. దాని తర్వాత వీళ్ళని హ్యాండిల్ చేయాలి. ఈ ప్రభుత్వం గత 10 ఏళ్లలో శక్తి పెంచుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఈ రోజు భారతదేశం మనం ఇంటర్వ్యూని అవ్వగలుగుతున్నాం, మనం చేయగలుగుతున్నాం. కానీ బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం చేయగలిగింది చాలా తక్కువ. మనం ఇప్పుడున్న పరిస్థితిని మెల్లిమెల్లిగా హ్యాండిల్ చేస్తాం. ఈ ప్రభుత్వంలో ఉన్న ఏంటంటే గతంలో మనం చూసాం, భారత వ్యతిరేకంగా ఉన్నటువంటి శ్రీలంక కావచ్చు, మాల్డీవ్స్ కావచ్చు, నేపాల్ కావచ్చు, క్రమేపీ మనం మళ్ళీ మన సైడ్కి వచ్చేస్తున్నారు. చాలా ఇబ్బంది ఉండింది. రాజపక్ష సోదరులు హంబన్ తోట, కొలంబో ఇవన్నీ చాలా హస్తగతం చేశారు. మువాజో మాల్డీవ్స్ లో వచ్చేసి ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ తో ఆయన గెలిచి వచ్చాడు.
కేపీ శర్మ ఓలీ వచ్చి మన లిపు లేక్, లింపెదూరా, కాలాపాని ప్రాంతం అంతా నేపాల్ది అని చెప్పి వాళ్ళ మ్యాప్లో వేసుకున్నాడు, చట్టాలు సవరించాడు, చైనాకు ఒత్తాసు పెట్టాడు.